ఇండస్ట్రీ హిట్స్. మరి ఈరోజు ఇండస్ట్రీ హిట్స్ ఎపిసోడ్లో భాగంగా ఒక మూవీ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాము. ఆ మూవీ ఒక చరిత్ర, ఒక రికార్డ్స్ని క్రియేట్ చేసిన మూవీ అనే చెప్పాలి. అది ఒక రియల్ లైఫ్ స్టోరీ కూడా. అది మరేదో కాదండి, అల్లూరి సీతారామరాజు. ఈ మూవీ గురించి, ఆ స్టోరీ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే అది ఒక రియల్ లైఫ్ స్టోరీ కాబట్టి. బ్రిటిష్ వారి పరిపాలన నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ఒక యంగ్స్టర్, ఒక అబ్బాయి బ్రిటిష్ వాళ్ళతో పోరాడిన స్టోరీ. మరెవరో కాదు, అతను అల్లూరి సీతారామరాజు. అతని రియల్ లైఫ్ స్టోరీనే మనకి ఈ మూవీ రూపంలో అందించారు కృష్ణ గారు. మరి ఈ మూవీ గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువ అని ఎందుకన్నానంటే, ప్రతీది కూడా అల్లూరి సీతారామరాజు గారు బ్రిటిష్ వాళ్ళతో ఏ రకంగా పోరాడారు, ఆయన చిన్నతనం నుంచి వాళ్ళ మీద వ్యతిరేకత ఎందుకు ఏర్పడింది, ఆయనని బాగా ప్రభావితం చేసిన సిచ్యువేషన్స్ ఏంటి, వాళ్ళ ఫాదర్ ఏ రకంగా చెప్పేవాళ్ళు బ్రిటిష్ వాళ్ళని చూసినప్పుడు, తన చుట్టూ ఉన్న సరౌండింగ్స్ ఏంటి, తన చైల్డ్హుడ్లో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, ఇలాగ ప్రతి ఒక్కటి కూడా మనం చూసుకున్నట్లయితే ఒక రకంగా మనకు కూడా అనిపిస్తుంది, మనకు కూడా మన భారతదేశం మీద ఒక తెలియని భక్తి భావం చాలా ఎక్కువగా పెరుగుతుంది అనే చెప్పాలి. మనం పర్టికులర్గా ఈ అల్లూరి సీతారామరాజు ఆ మూవీ చూసినప్పుడు మనకు కూడా రోమాలు నిక్కబొడుస్తున్నాయి అన్నట్టు కొన్ని పదాలు వాడతాం, అది కష్టంగా ఉన్నా కానీ అలాంటి పదాలు ఈ మూవీ చూస్తున్న టైంలో కరెక్ట్గా యాప్ట్ అవుతాయనే చెప్పాలి. సో ఈ మూవీ టైంలో డైరెక్టర్ గారు కొంచెం మూవీ షూట్ చేశాక కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల చేయలేని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఆయన ఒక మాట తీసుకున్నారంట మన హీరో కృష్ణ గారి దగ్గర నుంచి. ఈ మూవీ చేయడం నాకు లైఫ్ టైం అచీవ్మెంట్, నాకు ఇదొక కోరిక, దయచేసి ఈ మూవీని మొత్తం కంప్లీట్ చేసి ఆ డైరెక్టర్ నేమ్ ప్లేస్లో నా నేమే వేయండి అని బతిమలాడుకున్నారంట. మీరు కృష్ణ గారు మీరే ఈ మూవీలో యాక్ట్ చేయగలుగుతారు, అదేవిధంగా డైరెక్షన్ని కూడా హ్యాండిల్ చేయగలుగుతారు, మీరే చెయ్యాలి, ఆ డైరెక్షన్ ప్లేస్లో నా పేరు వెయ్యాలి అని చెప్పేసి కృష్ణ గారి దగ్గర మాట తీసుకోవడము, ఆ మాట ఇచ్చారు కాబట్టి కృష్ణ గారు ఆ మాట ప్రకారమే ఆ మాట మీద నిలబడి సినిమాని డైరెక్ట్ చేసి, ఎంత పెద్ద పేజీ డైలాగులున్నా కష్టపడి ఆయన యాక్ట్ చేసి ఈ మూవీని అంతా కంప్లీట్ చేసి పెద్ద హిట్ చేశారు. అండ్ ఆ టైంలో ఒక డైరెక్టర్ వర్క్ చేస్తూ ఒక పక్కనేమో ఇటు యాక్టింగ్ దానికి సంబంధించినవన్నీ చూసుకుంటూ మూవీని అంతా కంప్లీట్ చేయడం అంటే చాలా పెద్ద టాస్క్. ఎందుకంటే ఆ టైంలో మనకు అంత ఫెసిలిటీస్ ఏమీ ఉండవు. అంటే ఇప్పుడు ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో మన సినీ ఇండస్ట్రీలో ఆ టైంలో చాలా తక్కువ ఇప్పటితో కంపేర్ చేస్తే. బట్ ఆ టైంలోనే 2 డ్యూయల్ వర్క్ చేశారు కృష్ణ గారు అంటే అది ఆయనకే దక్కింది. సో మనం ఈ మూవీ గురించి ఏదైతే మాట్లాడుకున్నాము ఇప్పుడు దాకా అక్కడ జరిగిన సిచ్యువేషన్స్ ఇవన్నీ కూడా నిజమే. అదేవిధంగా మనం చూసినప్పుడు మనకి ఏదో కృష్ణ గారిని చూస్తున్నామా ఏంటి, ఒక క్యారెక్టర్ని చూస్తున్నాం కదా మూవీలో అన్న ఫీల్ అయితే 1% కూడా రాదు. ఎందుకంటే మనం ఒరిజినల్గా అల్లూరి సీతారామరాజు గారు అని ఒక పేరు వింటే మనకి ఫస్ట్ మైండ్లోకి గుర్తొచ్చే పర్సన్ ఎవరైనా ఉన్నారంటే మనకి ఫస్ట్ ఇమేజ్ మనకి కృష్ణ గారిదే గుర్తొచ్చేస్తుంది. అండ్ ఈ మూవీ 1974లో రిలీజ్ అయ్యి ఎంత పెద్ద హిట్ అయింది. అందుకే మనం ఈరోజు ఈ ఇండస్ట్రీ హిట్స్ అందులో భాగంగా ఈ మూవీ గురించి మాట్లాడుకుంటున్నాము. అండ్ ఇందులో యాక్ట్ చేసిన వాళ్ళు కూడా అసలు వాళ్ళ యాక్టింగ్, బ్రిటిష్ వాళ్ళలాగా యాక్ట్ చేసిన వాళ్ళ క్యారెక్టర్స్ ప్రతిదీ కూడా చాలా బాగా అనిపిస్తుంది. లైక్ మనం ఒరిజినల్గానే బ్రిటిష్ వాళ్ళని చూస్తున్నామా, అండ్ వాళ్ళు మాట్లాడేది ఆ స్లాంగ్ ప్రతిదీ కూడా చాలా కరెక్ట్గా ఇలాగా అచ్చుగుద్దినట్టు ఉంది అని చెప్తారు చూడండి, ఆ రకంగానే ఉంటుంది. అండ్ ఇందులో మనం కృష్ణ గారు చూస్తే అడవుల్లో వాళ్ళందరూ అడవులకి సంబంధించిన గిరిజనులు ఏ రకంగా బతుకుతున్నారు, వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకుంటున్న క్రమంలో ఆయన లోపల జరిగే ఆ మార్పులు, ఆయన సతమతమయ్యే విధానం చాలా బాగా చూపిస్తారు మనకైతే. సో మరి ఈ మూవీ గురించి పైన జస్ట్ మామూలుగా అయితే మాట్లాడుకున్నాం కదా. సో ఈ మూవీలో ఏ సీన్స్ బాగుంటాయి, ఏ సీన్స్ బాగా హైలైట్, నాకు నచ్చిన సీన్ ఏంటి, మీకు నచ్చబోయే సీన్ ఏంటి, ఏ పాటలు బాగా ఉన్నాయి, ఏ పాటలు మనకి గుర్తుంటాయి, ఇలాగ ప్రతి ఒక్క దాని గురించి కూడా చాలా డీప్గా మాట్లాడుకుందాం. సో మరి మనము ఈ మూవీ గురించి చాలా విశేషాలు చెప్పుకోవాలని ఆల్రెడీ ఫిక్స్ అయ్యే కూర్చున్నాం కదా. సో మనం ఈ అల్లూరి సీతారామరాజు మూవీలో కనుక కొన్ని సీన్స్ వైజ్గా చూసుకున్నట్టయితే ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సిన సీన్ ఏదైనా ఉందంటే అది
ఇంట్రడక్షన్ సీన్ అండి, హీరో గారి ఇంట్రడక్షన్. మనం స్టార్టింగ్ నుంచి చూసుకున్నట్టయితే ఆల్రెడీ నేను ప్రీవియస్గా చెప్పాను, ఆయన ఉన్న చుట్టుపక్కల సరౌండింగ్స్ వల్ల చాలా మార్పులు జరిగాయి. ఆయనకు చిన్నప్పటి నుంచే బ్రిటిష్ వాళ్ళ మీద వ్యతిరేకత భావం ఏర్పడింది. ఆయనకి అసలు బ్రిటిష్ వాళ్ళు అంటేనే నచ్చరు. ఇలాగ కొన్ని నేను చెప్పాను. అది అసలు మనకి ఎగ్జాక్ట్గా కనిపించేది ఇంట్రడక్షన్ నుంచే. మనకి అది వ్యతిరేకత ఎలాగ బిల్డ్ అయింది ఆ మనిషిలో. హీరోకి అసలు బ్రిటిష్ వాళ్ళంటే ఎందుకు నచ్చరు, అందరిలాగా ఎందుకు బ్రిటిష్ వాళ్ళకి సలాం కొడుతూ ఉండరు అన్న దానికి మెల్లమెల్లగా క్యారెక్టర్ ఆ వ్యతిరేకత అలా బిల్డ్ చేసుకుంటూ మనకి మూవీలో వెళ్తారు. అండ్ మనకి ఎప్పుడైతే కృష్ణ గారు ఎంటర్ అవుతారో అక్కడి నుంచి కూడా ఆయన ఫస్ట్ స్టెప్ నుంచే అదేంటి అక్కడ ఉన్న జనాలతో బ్రిటిష్ వాళ్ళ గురించి ఏ రకంగా చెప్తారు, వాళ్ళ సొంత రైట్స్ని సాధించుకోవడానికి ఏం చేయాలి, ఇలాగ ప్రతి ఒక్కటి కూడా చెప్పుకుంటూ వెళ్ళడము. ఈవెన్ మనకి కూడా పర్సనల్గా ఆయన అక్కడ వచ్చే డైలాగ్స్ కానివ్వండి, ప్రతిది కూడా పర్సనల్గా చాలా ఎఫెక్ట్ అవుతాయి. అంటే అవును కదా, ఎందుకు అందరు అలా ఉన్నారు, లైక్ పోరాడొచ్చు కదా, కృష్ణ గారు చెప్తుంది కరెక్టే కదా, ఐ మీన్ అల్లూరి సీతారామరాజు గారు చెప్తుంది కరెక్టే కదా, ఇలాగా చాలా క్వశ్చన్స్, చాలా డౌట్స్ మనకి స్టార్టింగ్ మూవీ నుంచే వస్తూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు అంత స్ట్రాంగ్గా హీరో క్యారెక్టర్ అంటే అల్లూరి సీతారామరాజు గారు చాలా పవర్ఫుల్ క్యారెక్టర్. సో స్టార్టింగ్ నుంచి కూడా ఈచ్ అండ్ ఎవ్రీ డైలాగ్ నుంచి కూడా క్యారెక్టర్ని అలా అలా బిల్డ్ చేసుకుంటూనే వెళ్ళారు. సో మనం పర్టికులర్గా ఇంట్రడక్షన్ సీన్స్ దగ్గర వచ్చే డైలాగ్స్ కానివ్వండి, కృష్ణ గారు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్, ఆ టైంలో చెప్పేవి, ఆ డైలాగ్స్కి పర్సనల్గా మనకి ఎంత ఎఫెక్ట్ అవుతాయి, ఇలాంటిదంతా చూసినప్పుడు మనకైతే అబ్బా ఏమన్నా ఉన్నాయి డైలాగ్స్ అని బాగా అనిపిస్తాయి. ఇప్పుడు మనము హీరోయిన్గా యాక్ట్ చేసిన విజయ నిర్మల గారి గురించి మాట్లాడుకోవాలి. ఈ మూవీలో ఆవిడ క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ మనము అల్లూరి సీతారామరాజు గారు అంటున్నాం కదా, ఆ పేరు వెనక ఈ హీరోయిన్కి సంబంధించి ఒక చిన్న స్టోరీ ఉంది. అదేంటంటే ఒరిజినల్ నేము అల్లూరి శ్రీరామరాజు, కానీ మనము సీతారామరాజు అంటాము. ఇక్కడ విజయ నిర్మల గారు చేసిన క్యారెక్టర్ నేము సీత. అది అల్లూరి సీతారామరాజు గారు ప్రేమించిన అమ్మాయి పేరు సీత. సో వాళ్ళిద్దరూ ఎలాగో కలవలేకపోతున్నాము, నేను ప్రజల కోసం దేశమంతా తిరుగుతున్నాననే ఒక రీజన్తో వాళ్ళిద్దరూ లవ్ అన్నది సక్సెస్ కాక ఆవిడ పేరుని ఈయన పేరుకి జత చేసుకుంటారు. అప్పుడు సీతారామరాజు కింద ఆ పేరు మారుతుంది. అప్పటి వరకు శ్రీరామరాజు. ఎప్పుడైతే వీళ్ళిద్దరు విడిపోయి ఇంకా మొత్తం దేశం మీద తిరగడం స్టార్ట్ చేస్తారు, అప్పటి నుంచి అల్లూరి సీతారామరాజుగా పేరైతే మారింది. ఇది నిజమైన స్టోరీ, ఒరిజినల్గా కూడా జరిగిందే. అండ్ ఇందులో కనుక మనం హీరోయిన్గా అదేవిధంగా హీరోది వాళ్ళిద్దరి మధ్యన వచ్చిన సీన్స్, కొంచెం లవ్ సీన్స్ అవన్నీ చూసుకున్నట్టయితే కనుక చాలా క్యూట్గా అనిపిస్తాయి. ఎందుకంటే ఇప్పట్లో ఉన్న లవ్ అదంతా వేరు, అప్పట్లో ఉండే లవ్ వేరు. అప్పుడు మనము ఆ లవ్ సీన్స్ అవన్నీ కనుక చూసుకున్నట్టయితే మనకి ఎక్కడ కూడా ఆర్టిఫిషియల్గా అనిపించేది కదా, చాలా ప్యూర్గా, చాలా ఒక ఇన్నోసెంట్ లవ్ చూస్తున్నట్టే మనకు అనిపించేది. ఎగ్జాక్ట్ ఫీల్ మనం ఈ మూవీలో సీన్స్ చూసినప్పుడు కూడా వస్తుంది. అదేవిధంగా జనరల్గా ఒక అమ్మాయి ఏ రీజన్ లేకుండా ఏదో పర్పస్కి లవ్ అదంతా వెళ్ళిపోతుంది, మన లైఫ్లో లవ్ ఉండదు, తన లైఫ్ని చూసుకోవడానికి ఒక అబ్బాయి వెళ్ళిపోతున్నారంటే ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ఏ అమ్మాయి ఒప్పుకోదు. అంటే ఏదో ఒకటి అయితే మనకి నెగిటివ్ అయితే జరుగుతుంది. ఈధర్ వాళ్ళని తిట్టడం, ఆ అబ్బాయిని కొట్టడమా, ఏదో ఒకటి అయితే చేస్తారు అమ్మాయిలు. ఎందుకంటే అదేంటి, నాకన్నా నీకు జాబ్ ఎక్కువ, నాకన్నా నీకు దేశం ఎక్కువ అన్న కైండ్లో మాట్లాడతారు. బట్ అప్పుడు ఆవిడైతే ఎవరైతే ఉన్నారో ఆవిడ, సరే నువ్వు వెళ్ళాలనుకుంటున్నావు కదా వెళ్ళులే అని చెప్పేసి అక్కడితో ఆ లవ్ని క్లోజ్ చేయడం అయితే జరిగింది. అది కూడా ఒక రకంగా చెప్పాలంటే లవ్వే. సో లవ్ గురించి ఇంత చెప్తున్నాను అదేంటబ్బా అనుకోకండి, ఆ సీన్ మనకు అలా ఉంటుంది మూవీలో. చాలా చెప్పాను కదా, క్యూట్గా అనిపిస్తాయి అక్కడ ఉన్న లవ్ సీన్స్ కూడా అని చెప్పేసి.